ఎంత డబ్బు దొరికితే నేను ఏమన్నా చేస్తాను. కానీ నాకు ఒకటి అర్థం కావటం లేదు. నేను ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని, కానీ మీరు నన్ను న్యూస్ రిపోర్టర్గా రమ్మని అడుగుతున్నారు. ఈ స్క్రిప్ట్ని మగప్ చేయి, ఏం చేయాలో నేను చెప్తాను. నమస్తే మిత్రులారా, ఇవాల్టి క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. నేను మీ అనూప్ సోనీని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. బాధలో ఉండే వ్యక్తులు చాలా నిశ్శబ్దంగా ఉన్నారనుకుంటాం, కానీ నిజానికి వాళ్ళు మనసు లోపల చాలా కష్టంతో ఉంటారు. కానీ ఈ కేసులో ఒక భూకంపం వచ్చింది. శాంతం వల్ల మాత్రమే మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేయగలం. మన ఎమోషన్స్ కంట్రోల్ దాటినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎన్నో విపరీతాలు వస్తాయి. 30 days 30 కేస్ సిరీస్ లో ఇవాళ మనం అనలైజ్ చేయబోయేది ఒక యూనిక్ అయిన క్రైమ్ స్టోరీని. అలాగే మనతో పాటు ఈ కేసును అనలైజ్ చేయబోతున్నారు షాహిల్ జోషి. నమస్తే, నేను షాహిల్ జోషిని. ఈ రోజు క్రైమ్ పెట్రోల్ అలర్ట్ కార్యక్రమంలో ఇప్పటి వరకు విననటువంటి, చూడనటువంటి చాలా యూనిక్ కేసెస్ ని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మనందరికీ అంబిషన్స్ ఉంటాయి. బిగ్ సిటీలో బెటర్ ఆపర్చునిటీస్ ని వెతుక్కొని మనందరం సక్సెస్ కోసం పరిగెడుతూ ఉన్నాం. మనకి సక్సెస్ ఎప్పుడూ దొరకదు, కానీ కొన్ని సందర్భాల్లో మనం ఓటమిని ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఈ సక్సెస్ కి ఫెయిలియర్స్ కి మధ్య ఉన్నటువంటి మన జీవితంలో కృంగిపోయినట్టు కొన్నిసార్లు మనకి అనిపిస్తుంటుంది. అటువంటి సమయంలోనే క్రైమ్ చేయాలని మనకు అనిపిస్తుంటుంది. అటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఒక క్రైమ్ జరిగింది. ఇది 7 hour ఇన్సిడెంట్ కేస్. ఈ కేసుకు సంబంధించి ప్రతి నిమిషము చాలా ముఖ్యం, ఎన్నో ప్రాణాలకి సంబంధించింది. ఇదే ప్లాట్ 160. ఇది నా పార్ట్నర్ కావేరి దగ్గర నుంచి 4 లక్షలు ఇచ్చి తీసుకున్నాను. ఇదంతా ల్యాండ్ ఒక పేపర్స్. ఇదిగో చూడు. ఈ డాక్యుమెంట్స్ అంతా ఫేకు. ఇదే ఒరిజినల్ డాక్యుమెంట్స్. కావేరి దగ్గర నుంచి నేనే ఈ ప్లాట్ని తీసుకున్నాను. ఈ డాక్యుమెంట్స్ అని యూస్లెస్ మనిషా. కావాలంటే చూడు, కోర్టులో కావేరి వచ్చి నేను చెప్పిందే చెప్పుద్ది. ఏం చెప్పుద్దో తెలుసా? ఈ ప్రాపర్టీ నాకు అమ్మినట్టుగానే నువ్వు చెప్పు. కావేరి కూడా లంచం ఇచ్చావా? నేను ఇప్పుడే మీరిద్దరిని అరెస్ట్ చేయమలద్ది. నీ వల్ల ఏది అవ్వదు. నీ మంచి కోసమే చెప్తున్నా. నేను ఇచ్చే డబ్బులు సైలెంట్గా తీసుకుని ప్రాపర్టీ యొక్క రైట్స్ నాకు ఇచ్చే సైలెంట్గా ఇక్కడ నుండి వెళ్ళిపో. అట్లా లేదనుకో. ఏ సూరజ్, ఇలా చూడు. నీ బెదిరింపుకంత నేను భయపడను. నన్ను అంత ఈజీగా డీల్ చేయమాలదు. నువ్వు దాన్ని చూస్తావు. నిన్ను కొట్టినట్టు వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను ఏం చేసేది చెప్పు? నేను వాడిని ఒకేసారి చంపైనా? లేదు, నేను చెప్పేది మాత్రం చేయండి, అచ్చాలు. చాయా, ఇంకా ఫినిష్ చేద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఎవ్రీవన్. ఓకే, ఇంకా మనం రేపు కలుద్దామే. బాయ్. హాయ్, నేను మనీషా. ఈ క్లాస్లో నేను అడ్మిషన్ వేయడానికి వచ్చాను. నో మ్యామ్, మీరు యాక్చువల్లీ చాలా టాల్గా ఉన్నారు, మేము అకామిడేట్ చేయలేం. మీరు షార్ట్గా ఉంటే మేము అకామిడేట్ చేయగలుగుతాం. ఈ ఐటీ చాలానే చూడు. నిన్ను ఈరోజు సండే కదా, కాఫీ వేసి వేసి నేను టైర్డ్ అయిపోయాను. ఇంకా ఎంతసేపు ఆ పేపర్ చదువుతూ ఉంటారు? ముందు కాఫీ తాగండి, స్నానం చేసి వచ్చి ముందు టిఫిన్ తినండి. మూవీకి టైం చూస్తున్నాను, అందరూ కలిసి వెళ్ళిపోదాం. ఎందుకని మాత్రం అడగద్దు. తర్వాత సండే కూడా టైం ఇవ్వలేదని మాత్రం అనకూడదు. ఎవరు కావాలి మీకు? అరే ఎవరు? ఎందుకలా చేస్తున్నావు? ఏమైంది నీకు? కదా అక్క, నీకు ఈ సూరజ్ మల్ తోటి అసలు ఏంటి ప్రాబ్లం? ఏంటో నాకు చెప్పు. ఏమీ లేదు. నాన్న దగ్గర ఇలాంటి విషయం ఏం చెప్పకు. చెప్పితే టెన్షన్ అయిపోతాడు. ఏంటి మనిషి, నీకేం కాలేదు కదా? అది అవును అంకుల్. మీ ఇంటి నుంచే గన్ శబ్దం వినిపించింది, అందుకే ఏంటని తెలుసుకుందామని ఇచ్చాము.
అది వచ్చి ఫ్లాట్లో షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అందుకే అది సరే గాని ఇంతకు నీకు ఈ గాయం ఎలా జరిగింది? అది నేను కింద పడిపోయాను అంకుల్. ఏమంటున్నావు? నా మాట విను, హాస్పిటల్ వెళ్దాంరా. ఖచ్చితంగా 4th ఫ్లోర్ నుంచి వచ్చిన బుల్లెట్ సౌండ్ అని మీరు చెప్పగలరా? అవును సార్, నేను కూడా 4th ఫ్లోరే సార్. మా ఇంటి ఎదురులోనే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఖచ్చితంగా అది బుల్లెట్ సౌండే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. సార్, ఈ విషయం గురించి అడుగుదామని వెళ్తే ఆ అమ్మాయి నాతోటి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయింది, అందుకే ఈ శబ్దం వచ్చింది అని చెప్పింది సార్. కానీ ఆ అమ్మాయి తలకు కూడా దెబ్బ తగిలింది సార్. వాళ్ళు పూర్తిగా కూడా మాతో మాట్లాడలేదు, వెంటనే తలుపు మీరు మూసుకున్నారు. ఎవరైనా బిల్డింగ్ లో వింత మనుషులు ఎవరైనా ఉంటాం మీరు చూసారా? లేదు సార్, ఇంతవరకు ఏ స్ట్రేంజర్ నేను వచ్చినట్టు చూడలేదు అసలు. జీపును వెంటనే లోపల పార్క్ చేయండి. 4th ఫ్లోర్ లో ఎవరో ఉన్నట్టున్నారు. పోలీస్ ఇక్కడ రీచ్ అయ్యారని ఎలాంటి క్లూ దొరకకూడదు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. అక్కడికి వెళ్ళి కూర్చోండి. కొంచెం ఇట్రండి సెంటర్కి. ప్రొఫైల్ ప్రొఫైల్ లేదా? సరే, ఏదో ఒకటి చెప్పు. యాక్షన్. ఆనంద్, నువ్వు అనవసరంగా నా గురించి తప్పుగా అనుకుంటున్నావు. నేనేమో నీకోసం అమ్మా నాన్నని వదిలేసాను, కానీ కూడా నువ్వు. నెక్స్ట్. సార్, నేను ఇప్పుడే కదా మాట్లాడడం స్టార్ట్ చాలు నీ టాలెంట్ చూసాం, బయలుదేరొచ్చు. సార్, నేను చెప్పేది. చూడండి మేడం, నెక్స్ట్ ఆడిషన్ పెడితే ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాను. ఇప్పుడు వెళ్ళండి. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్ ప్లీజ్. అదే మేడం, వెళ్ళమని చెప్తున్నాను కదా, ఎందుకు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేస్తారు? దయచేసి వెళ్ళండి ప్లీజ్. సార్, ఇతను 2nd ఫ్లోర్ లో ఉండే రాహుల్. క్యాబ్ లో వచ్చిన అతను ఎవరో తెలుసా మీకు? ఇతను ఎవరో నాకు తెలియడం లేదు సార్. ఇతను మా సొసైటీకి చెందిన వాడు కాదు. వీడు సీసీటీవీని చూసిన వెంటనే బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. సీసీటీవీ నుంచి వాడి మొహాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు. క్యాబ్ నుంచి వచ్చిన కుర్రాడు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ యూజ్ చేశాడు. బిల్డింగ్ సెక్యూరిటీ స్ట్రేంజర్స్ ఎవరిని చూడలేదని చెప్తున్నాడు. అలా అయితే ఆ కుర్రాడు 4th ఫ్లోర్కి బదులుగా వేరే ఫ్లోర్కి వెళ్ళిపోయి ఉంటాడా? చుట్టుపక్కల వాళ్ళని విచారించండి వీడు ఎక్కడికి వెళ్ళాడని. ఓకే సార్. నీకేం కావాలి? ఎందుకు వచ్చావు ఇక్కడ? నువ్వు నిజంగానే అసలు ఎదురు చూడలేదు కదా నేను ఇక్కడ ఈ సిచ్యువేషన్లో చూస్తామని. ఫస్ట్ టైం మన ఇద్దరం కలిసినప్పుడు మీ దగ్గర ఒక టాలెంట్ ఉంది. మా బాస్ మీ దగ్గర ఒకసారి సారీ అడగమని చెప్పారు. విపుల్, సార్, నేను అది ఆవిడ మోటివేట్ చేస్తున్నాను సార్. అంటే అది సరే, ఓకే, ఐఎమ్ సారీ. మేడం, మీరు ఈ కార్డును పెట్టుకోండి. ఈ రోల్కి మిమ్మల్ని నేను ఏమీ హెల్ప్ చేయలేను, కానీ ఫ్యూచర్లో ఏమైనా రోల్స్ వస్తే ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేయగలను. ఖచ్చితంగా నేను చేస్తాను, నమ్మండి. తీసుకోండి. నీ కెరియర్ నాశనం చేయటంలో నాకు ఒక గిల్టీ ఫీల్ వచ్చింది, కానీ నా ప్లాన్ నీ ఫ్యూచర్ని మార్చేస్తుంది. నేను మూవీస్లో లాంచ్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుందా? అంతా నీకు బుద్ధి లేనట్టుగా అనిపిస్తుందా? నేను సీరియస్గా చెప్తున్నాను. ఒక నిమిషం. ఇటు చూడు, స్క్రిప్ట్ కూడా నేను రెడీగా తీసుకొని వచ్చాను. ఇది రాసింది ఎవరో తెలుసా? నేనే. నాకు కూర్చొని ఇది కొంచెం చదివి చూడు. చదువు. ఇక్కడ చూడు ప్లీజ్. నాకు ఎలాంటి స్క్రిప్ట్ చదవద్దు, నన్ను వెళ్ళనివ్వు. నేను దీన్ని చదివి చూడమని చెప్తున్నాను కదా. సార్, వీళ్ళే ఓం ప్రకాష్ గారి పిల్లలు. సార్, ఒక్క నిమిషం అక్కడ క్లోజ్కి వెళ్ళండి. సార్, ఓం ప్రకాష్ గారి కూతురు మనీషా తల మీద ఒక్క గాయం కూడా కాలేదు సార్.
కానీ ఫ్లాట్కి వెళ్ళి మాట్లాడేటప్పుడు మాత్రం ఆమె తల మీద గాయమైంది సార్. సార్, ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరినీ అడిగాను సార్. ఆ అబ్బాయి ఆ ఫ్లాట్కి వెళ్ళలేదట. అలాగైతే ఆ కుర్రాడు ఖచ్చితంగా ఓం ప్రకాష్ ఫ్లాట్లోనే ఉన్నాడు. ఆ కారు లోపలికి వచ్చేటప్పుడు ఇంటర్కామ్ లో నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు. నువ్వు కావాలనే కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు. నేను ఎందుకు సార్ తెలుసుకుని ఈ ప్లేస్ నుండి వెళ్తాను. ట్యాంక్ నిండి వాటర్ కింద పోతూ ఉంటున్నాయి. వాల్వ్ క్లోజ్ చేస్తానికి వెళ్ళానండి. సార్, కార్లో ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. కార్ ఓనర్ ఎవరు, దాని రిజిస్టర్ ఓనర్ ఎవరనేది కనిపెట్టండి. ఓకే సార్. సార్ ఒక నిమిషం. చెప్పండి సార్. ఓం ప్రకాష్ రిలేటివ్ ఎవరైనా మహారాష్ట్రలో ఉన్నారా? సార్, నాకు ఆ విషయం గురించి తెలీదు. కానీ సార్, తన చిన్న కూతురు సాయా ముంబైలో ఉన్నట్టుగా నేను విన్నాను. ఫిలిం లైన్లో జాయిన్ అవ్వాలని వెళ్ళారు. అది వీలు కాకపోవడంతో మళ్ళీ వచ్చారు సార్. నిన్నే ఆగు, ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నావు? సార్ నేను డెలివరీ చేయడానికి వచ్చాను. ఏ అపార్ట్మెంట్కి? ఇది నిజంగానే చాలా మంచి స్క్రిప్ట్. కథ ముంబైలో స్టార్ట్ అవుతుంది. ఒక యాక్టర్స్ అవ్వాలని ఒక డ్రీమ్తో ఒక అమ్మాయి ముంబై వస్తుంది. చాలా స్ట్రగుల్ తర్వాత చివరికి ఒక చిన్న రోల్ అమ్మాయికి దొరుకుతుంది. గరిమా, నా రోల్కి ఒక్క సీనే ఉంది. అది కాకుండా నా క్యారెక్టర్కి ఒక లైన్ కూడా లేదు. నీకెన్ని లైన్లు ఉన్నాయో? ఛాయా, షార్ట్ రెడీ. అక్క ఒక్క నిమిషం. విపుల్ విను, నువ్వు చెప్పావు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది అని. ఏ ఇంపార్టెంట్? నా క్యారెక్టర్కి ఒక డైలాగ్ కూడా లేదు ఇక్కడ. ఛాయా, నీకు ఒక పెద్ద షోలో వర్క్ చేసే అవకాశం దొరికింది, నువ్వు ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను ఇలాంటి చిన్న చిన్న రోల్ చేసేందుకు ముంబైకే రాలేదు, అర్థమైందా? నేనేం చేయను ఈ పని. నేను ఎంత కష్టపడి నీకు ఇక్కడ అవకాశం వచ్చేలా చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను పెద్ద డ్రామా చేస్తున్నావా? నోరు మూసుకొని కూర్చో. రెడీ అవు. నన్ను ఇలా అంతా బెదిరించకే, అర్థమైందా? నాకు డైలాగ్ దొరికితేనే నేను పని చేస్తాను. ఫస్ట్ బాగా ఏడ్చింది. తనకి మంచి రోల్ ఇచ్చిన తర్వాత యాటిట్యూడ్ మొదలైంది. బయటపై నువ్వు డైలాగ్ కావాలని అడిగావు కదా, ఇదిగో ఇది చదువు. ఇందులో చాలా డైలాగ్స్ ఉన్నాయి, కానీ ఇటువంటి సీన్స్ నువ్వు కళలో కూడా ఎప్పుడు అనుకుని ఉండవు. వాడు ఎందుకు వచ్చినా కానీ వాడి వెంటనే ఇక్కడి నుంచి పంపించేయి. చెప్పండి మేడం, నేను sabkacard.com నుంచి వచ్చాను. ఆర్డర్ చేశారు. ఇదిగోండి మీ పార్సల్. మీరు కింద పెట్టండి ఇక్కడ. మ్యామ్, నేను దీన్ని ఇక్కడే పెట్టేస్తా, కానీ మీరు దీనికి డబ్బులు కట్టాలి. క్యాష్ అయితే పర్లేదు, 1024 రూపాయలు. అలాగే మీరు దీంట్లో సిగ్నేచర్ కూడా చేయాలి, లేదంటే మీ నంబర్ రిజిస్టర్ అవ్వదు ఇందులో. మీరు కాస్త డోర్ ఓపెన్ చేస్తారు ప్లీజ్. ఒక్క నిమిషం ఆగే. నా దగ్గర స్మార్ట్ గా యాక్ట్ చేస్తున్నారు మీరు అందరూ. నేను నీకోసం డైరెక్టర్ బాగా కన్విన్స్ చేశాను. ఈ కరీనా రోల్ నువ్వే చేయబోతున్నావు, అర్థమైందా? ఓకేనా? దీన్ని కొంచెం మాడిఫికేషన్ చేశాను, చెప్పి చూడు. 1 సెకండ్. అనన్య, నువ్వు అర్థం చేసుకోవట్లేదురా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఓన్లీ ఫిల్మ్స్లో అవుతాయి. ప్రేమ కోసం నువ్వు నీ ప్రాణాలతో ఆడుకోకు. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు చాలా ఆలోచించుకుని నిర్ణయించుకోవాలి. ఏయ్, చాలా బాగుంది. నువ్వు బాగా పర్ఫామ్ చేస్తున్నావు. నీ లోపల ఒక ఆర్టిస్ట్ ఉంది, నిజమే కదా? ఇప్పుడు నమ్ముతున్నావు కదా? నీ కలర్ చాలా తొందరగానే మారిపోయింది. అందువల్ల నేను కూడా నా కలర్ బాగా మార్చుకున్నాను. ఇది ఇప్పుడు నీ గేమ్ మాత్రమే కాదు, నీ పేరెంట్స్ ఇంకా నీ సిస్టర్ కూడా ఇందులో ఉన్నారు. ఆ తర్వాత నీ సిస్టర్ ఒప్పుకోకపోతే నీ సిస్టర్ని. సార్ నేను ఛాయా ఫ్రెండ్ని. అకాడమీలో మేమిద్దరం ఒకటిగా పనిచేస్తున్నాం. ఆఫ్టర్నూన్ దాకా తను నాతోనే ఉండింది. ఎప్పుడు లాగానే తన సిస్టర్ మనీషా వచ్చి పికప్ చేసుకుంది. మనీషాకి ఎవరితో ప్రాబ్లం అనుకుంటా. నాకు చాలా బాధగా ఇంకా భయం వేస్తుంది. అందుకే ఇంటికి ఫోన్ చేసి చెక్ చేశాను. చెప్పు సాహిల్. ఇంటికి సేఫ్గా రీచ్ అయ్యావా? వచ్చేసాం మేము. అమ్మా ఏం చేస్తున్నావు? త్వరగా డోర్ ఓపెన్ చేయండి. డోంట్ వరీ. అక్క, ఛాయా ఫోన్ సడన్ గా కట్ అయిపోయింది. ఇక తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది చెక్ చేయడానికి ఈ ఇంటికి వచ్చాను. అది సరే కానీ మనీషాకి ఏదో సమస్య ఉంది కదా, ఎవరి వల్ల అది?
సార్ వాళ్ళు సూరజ్ మాల్ కోసం పనిచేస్తున్నారు. మనిషి ఒక ప్రాపర్టీ కన్సల్ట్. సూరజ్ మాల్తో ఒక ల్యాండ్ ప్రాపర్టీ ఇష్యూ వెళ్తుంది. ఓ సూరజ్ మాలా? సార్ ఆ సూరజ్ అతి పెద్ద ల్యాండ్ మాఫియా చేస్తున్నాడు సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఒకవేళ కుర్రోడ్ని వీడియో పంపించుంటాడా? మనీషాని ఇంకా మనీషా ఫ్యామిలీని బెదిరిస్తానికి పంపించుంటాడు. రాహుల్లో పనిచేయండి. సూరజ్ మాల్ ఎక్కడున్నా సరే తీసుకొచ్చి బాగా కొట్టండి. అప్పుడే మనం కంట్రోల్ చేయగలం. ఓకే సార్. నీ సిస్టర్ కోసం నువ్వు ప్రాణాలు వదలటానికి కూడా సిద్ధంగా ఉన్నావు కదా? ఆ? మీరందరూ చావబోతున్నారు. నాకేమో ఇంకే చిన్న చిన్న రోల్స్ చేయాలి లేదు, లీడ్ రోల్ చేయాలి. నువ్వు టెన్షన్ అవ్వద్దు. నేను మూవీ డైరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందులో నువ్వే హీరోయిన్ గా నువ్వా ఇంకా డైరెక్టర్? సీరియస్ గానే చెప్తున్నావు? ఫినాన్షియర్ ఉన్నాడా? ఎవరు నీకు డబ్బులు ఇస్తాడు? ఏ చాలు, ఇండస్ట్రీ గురించి మాట్లాడడం ఆపండి. ఒక గేమ్ ఆడుకుందామా? ఓకే, ఆడదాం. అరే ఇలా చూడు ఛాయా, నిన్ను నేను పాట పాడమని చెప్పను. దానికి బదులుగా నువ్వు ఎగ్జైటింగ్ గా ఏదైనా చేయాలి. ఏంటి? ఆపోజిట్ గా ఉన్న అబ్బాయిని నువ్వు ముద్దు పెట్టాలి. ఏం చెప్తున్నావు నువ్వు? నీకేమైనా బుద్ధి ఉందా? నేనెవరిని కిస్ చేయను, అర్థమైందా? చాలా పిచ్చితనంతో మాట్లాడుతున్నారు. నేనేం మనిషి ఇంటికి ఎవరిని పంపిలా. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లో సైన్ చేయించుకోవడానికి తన ఇంటికి ఒకరిని పంపించారు. ఇప్పుడు అతను మా కంట్రోల్లోనే ఉన్నాడు. తను నీ గురించి అన్ని నిజాలు చెప్పాడు. కాబట్టి నువ్వు నిజం చెప్తే నీకే మంచిది. ఇలా చూడు, ఛాయా ఇంటికి ఒకరిని పంపించావే, అతను ఎవరో చెప్పేసి. మీరు ఏం అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరు పంపించారో ఎందుకు పంపించారో కూడా. నిజం చెప్పాలంటే ఈ మనిషి నన్ను చంపడానికే ఈ మనిషిని సెట్ చేసింది. వాడి చేతిలో కాలు ఎరగొట్టాడనుకో, వాడు స్ట్రైట్గా పోలీసుల దగ్గరికే వెళ్తాడు. వాడిని ఇప్పుడే చంపడం మంచిది. లేదు, నేను చెప్పేది మాత్రం చేయండి. అచ్చాలు చెప్పరా? చూడు, అతనెవరో మర్యాదగా చెప్పు. బాలీ ముందు నా దగ్గర పనిచేశాడు. వాడు నా ఓ విశ్వాసి. నాకు వెంటనే ఫోన్ చేసి అన్నీ చెప్పాడు. మనిషా నన్ను చంపడానికి పంపించాడని. సూరజ్ సార్, మీరు నా గురు, అందుకే చెప్తున్నాను. మనిషి మిమ్మల్ని కొట్టడానికి నన్ను సెట్ చేసింది. అట్లాగా? తన దగ్గర ఏం చెప్పావు? తను డబ్బులు ఇచ్చింది నేను తీసుకున్నాను, కానీ తను చెప్పినట్టు మేము మిమ్మల్ని బెదిరించను. మీకు డబుల్ రేట్ అమౌంట్ ఇస్తా. ఆ అమ్మాయిని ఎట్లా అయినా లేకుండా చేయి. సార్, నేను ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాను. అదే డబ్బులతో వేరే ఎవరినైనా హైర్ చేసి మీ ఇంటికి పంపిస్తాను సార్. నీ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఇతను మనీషా ఇంటికి పంపించాడా? సార్, వీడిని ఎవరు పంపించారో కూడా నాకు తెలియదు. దీని గురించి ఏం తెలీదు. తను ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు ఎక్కడ సచ్చాడో నాకు తెలియదు. ఒక క్లూ కూడా లేదు. కానీ వాడి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. ఎవరు లోపలికి రాకూడదు. ఇక్కడ నుంచి అందరినీ సేఫ్ గా బయటికి తీసుకెళ్ళండి. క్విక్ చెప్పండి రాఘవన్. సూరజ్ మనకిచ్చినటువంటి బాల్ నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. అతను ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. తను ఎక్కడున్నాడో తెలియలేదు సార్. ఆ కుర్రోడ్ని బాలి పంపించాడని కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. బాలి లాంటి క్రిమినల్ ఏ స్థాయికైనా వెళ్తాడు సార్. ఇది నాకు పెద్ద అనుమానాన్ని రేకెత్తిస్తోంది. సూరజ్ మాల్ మనకి చెప్పకుండా ఏదో దాస్తున్నాడు సార్. అన్నీ అన్క్లియర్ గా ఉంది. ఇది థ్రెటన్ లాగా నాకు అనిపించట్లేదు. ఇద్దరు కలిసి ఏదో గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు అంత సెట్ అయింది. యాక్షన్కి ఇంకా కొంతసేపు మనం వెయిట్ చేయాలి. మనం తీసుకోబోతున్న యాక్షన్, ఇక్కడ పేలబోతున్న గుండు ఢిల్లీలో ఉన్న అందరికీ వినిపించాలి. నేను చెప్పాను కదా నువ్వు నా వెనకాల రావద్దని. ఎందుకు నా వెనక్కి వస్తున్నావు? నేను టార్చర్ చేయలేదు. నేను నీతో మాట్లాడాలని వచ్చాను. మాట్లాడవద్దు. నీకెందుకు అర్థం అవ్వట్లేదు? నీకు ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాను. నాకు నీ దగ్గర నుంచి ఏం గిఫ్ట్ అక్కర్లేదు. అర్థం అవ్వట్లేదా నీకు? అమ్మాయిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఒక ఫ్రెండ్ కన్నా నాతో బాగా ఎక్కువగా తిరిగావు. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు.
నువ్వు చిరాకు పడేలా అంతనా నేనేం చేశాను? నీలాంటి మనుషులతోటి మాట్లాడనేకూడదు, ఎందుకంటే నువ్వు నంబర్ 1 రౌడీవి. చూడు, నేను చెప్పేది కొంచెం ఏంటి విను. మాట Please. వినాలి? నాకు నీతో మాట్లాడనే నేను వద్దు. చెప్పేది కొంచెం విను ప్లీజ్. నేను నీ మంచి కోసం ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ నేను చెప్పేది ఒక్క నిమిషం విను. నా సినిమాకి ఎవరు ఫైనాన్స్ చేయడానికి రాలని చెప్పావు కదా, నా దగ్గర పెద్ద పెద్ద రౌడీల కాంటాక్ట్స్ మొత్తం ఉన్నాయి. వాళ్ళందరూ నాకు ఫైనాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. చూడు, నువ్వు నాతో కాంప్రమైజ్ అవ్వాలని అవసరమే లేదు, సరేనా? నువ్వు నన్ను అక్సెప్ట్ చేసుకో చాలు. నేను నిన్ను పెద్ద స్టార్ని చేస్తాను. అక్క, వాడి వల్ల నా లైఫే స్పాయిల్ అవుతోంది అక్క. నేను ఎక్కడ వెళ్ళా నా వెనకాలే వస్తూ ఉన్నాడు వాడు. వాడు ఎవరిని మాత్రం చెప్పు, నాకు వాడు కంటే పెద్ద రౌడీస్ అంతా తెలుసు. వాడికి సరి అనేది నేను నేర్పిస్తాను. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇలా మాట్లాడడం మనకు మంచిది కాదు. చూడు ఛాయ, నువ్వు వెంటనే మన ఊరికి తిరిగి వచ్చాయి. ముంబైలో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ అవ్వద్దు. మీ సిస్టర్ ఒప్పుకుంది, మీ నాన్న కూడా. మనం ఖచ్చితంగా సినిమా చేయబోతున్నాం. ఆ సినిమాలో నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూడటానికి నేను రెడీగా ఉన్నాను. నా మీద నమ్మకం లేదా? ఇది చూడు, ఇదే మనకి ఓం ప్రకాష్ ఇచ్చిన బ్లూ ప్రింట్. హాల్, 2 విండో పక్కన బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ పక్కన ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇందులోంచి ఏ విండోలో లోపలికి వెళ్తే వాడిని ఖచ్చితంగా షూట్ చేసేయచ్చు. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ ఇక్కడ ఉంది. కిచెన్ సైడ్ లో ఉన్న విండో ఈ వైపు ఉంది. మనం ఈ వైపు నుంచే వెళ్తాం. టీం రెడీ పెట్టండి. ఓకే సార్. సార్, నేను ఇంటికి వెళ్తున్న దారిలో ముంబై పోలీసులు నాకు ఫోన్ చేసి ఆ కారుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. ఆ అబ్బాయి వచ్చిన కార్ విపుల్ భరద్వాజ్ అనే పేరు మీద రిజిస్టర్ అయ్యింది. అది వేరే అడ్రస్ లో. ఆ అడ్రస్ లో ఉన్న ఇళ్ళన్నిటికీ తాళం వేసింది. ఇంకో విషయం, ఇది విపుల్ ఫోటో సార్, చూడండి సార్. ఓం ప్రకాష్ కూతురు ముంబైలో స్టే చేస్తూ ఉన్నారు. తన కూతురు ఛాయకి దీని కనెక్షన్ ఉందా? దాని గురించి నాకేమీ తెలియలేదు సార్. కానీ ఈ కేసుకు సంబంధించిన విపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. అప్పుడప్పుడు కోలియార్కి వెళ్ళాడు. వాడికి బాలి, సూరజ్ ఇద్దరితో కనెక్షన్ ఉండే అవకాశం ఉంది. బాలి గురించిన వివరాలు ఇప్పటి వరకు ఏమీ దొరకలేదు. వీళ్ళెల్లో లోపలికి వచ్చారు. వీళ్ళకి న్యూస్ తెలిసింది. రాజు, కెమెరా సిద్ధంగా పెట్టు. గాలివారి దగ్గర ఉన్న ఒక ఇంట్లో పోలీసులు చుట్టుముట్టారు. మాకు దొరికిన న్యూస్ ఏంటంటే ఈ బిల్డింగ్ యొక్క 4th ఫ్లోర్ లో ఒక ఫ్యామిలీ హాస్టేజ్ గా చిక్కుకున్నారంట. కానీ ఈ విషయం నిజమేనా? ఆ బిల్డింగ్ లోపల ఏమైతే జరిగిందో అదంతా ఒక వైరల్ కంటెంట్ గా మారింది. ఆ బిల్డింగ్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే ఆ వీడియోని చూస్తూ ఉండండి. ఆ వీడియో చూడటానికి ముందర బిల్డింగ్ దగ్గర ఎంతమంది పోలీసులు ఉన్నారో మన కెమెరామన్ మనకి చూపిపోతున్నాడు. అన్ని చోట్ల పోలీసులు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరినీ దాటి మన బిల్డింగ్ లోపలికి వెళ్తే చాలా ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. వావ్, చూడు, మన లవ్ స్టోరీకి ఒక ట్విస్ట్ దొరికింది. మనం ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయాం. మన లవ్ స్టోరీ అందరికీ తెలిసిపోయింది కదా. నా ఆర్డర్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఎవరి పొజిషన్లో కదలకుండా అలాగే ఉండండి. క్లియర్, ఓవర్ అండ్ అవుట్. ఇలా చూడండి సార్, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. వీళ్ళ కుటుంబాన్ని ఏమీ కిడ్నాప్ చేయలేదు. నేను ఛాయని కలవడానికి కోసం ఇక్కడికి వచ్చాను. మేమిద్దరం ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నాం. నేను పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చాను. కానీ ఛాయ ఫ్యామిలీ ఇంకా ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ట్రాప్ చేసి తీసుకొచ్చారు. ఇంకా ఇది 2వ వీడియో సార్. ఇదిగో చూడండి. నా పెద్ద కూతురు చెప్పేది నిజమే సార్. నేను వాళ్ళ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నాను. ఇప్పుడు మాత్రం అలా కాదులేండి. ఇప్పుడు నేను తన్ని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఎలాంటి సమస్య ఉండదు సార్. పోలీసుల్ని నేను బతిమాలుకుంటున్నాను. దయచేసి ఎవరితోనూ చెప్పకండి సార్. ఇది మా కుటుంబ పరువు. సార్, ఇది 3వ వీడియో. నేను విపుల్ ఒకరిని చాలా ప్రేమించుకున్నాం. ఇది నిజమే, నా ఫ్యామిలీలో వీటితోటి చాలా గొడవ జరిగిందని. కానీ ఇప్పుడు అన్నీ సెటిల్ చేసుకున్నాం మేము. ఈ కుర్రోడు పెద్ద గేమ్ ఆడుతున్నాడు. అన్ని ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చాడు. వాడు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వీడియోల వల్ల మనకి సమస్య ఎదురవుతుంది సార్. ఈ సోషల్ మీడియాలో వస్తున్న వైరల్ వీడియోస్, లైవ్ ఫుటేజెస్ పెద్ద అనుమానాన్ని రేకెత్తిస్తాయి. ఇలాంటి వైరల్ వీడియోస్ సొసైటీలో ఎప్పుడూ ఒక ఇష్యూని కాంప్లికేటెడ్ చేస్తాయి. సొసైటీ పోలీస్ డిపార్ట్మెంట్ ని విలన్ లాగా చూడడం మొదలుపెట్టారు. కానీ నిజం మాత్రం ఈ సమస్యని సాల్వ్ చేయబోయేది పోలీసులు మాత్రమే. కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియడం లేదు. సీరియస్ గా అటాక్ చేయాలా లేదంటే డిఫెన్స్ మోడ్ కి వెళ్లాలా? ఈ పెను ప్రమాదం నుండి ఆ ఫ్యామిలీ ఎలాగోలా తప్పించుకునే అవకాశం ఉందా? పోలీసులు ఒక పాట ఆఫ్ చెప్తేనే వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు.
ఈ కుర్రాడు మీడియా ముందు హీరో అవ్వాలనుకుంటున్నాడు. లైవ్ రిపోర్టింగ్ లో ఒక పోలీస్ వాడిని షూట్ చేశాడు. వాడు మైండ్ లో ఏం నడుస్తుందో తెలియట్లేదు. నాకు కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. మన ప్రతి మూవీ ఈ లైవ్ వల్లే అవుతుంది. తర్వాత ఎవరిని షూట్ చేస్తాడో తెలియట్లేదు. రాహుల్, ఈ మీడియా వాళ్ళని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి త్వరగా. కానీ మేము ఇక్కడ నిజం చూపిస్తానికి వస్తే పోలీసులు దాన్ని అడ్డుకుని మమ్మల్ని ఇక్కడి నుంచి తొయ్యాలని చూస్తున్నారు. పోలీసు ఒక అరాచకం ఎట్లా వెళ్తుందో చూడండి. చూడండి మీరే ఒకసారి చూడండి ఎట్లా తోస్తున్నారు మమ్మల్ని ఇక్కడ నుండి. అసలు నిజాలు చెప్పనివ్వట్లేదు పోలీసులు. మనల్ని లోపల పంపిణీయకుండా ఇక్కడి నుంచే మనల్ని తొయ్యాలని చూస్తున్నారు. చూడండి మీరే. నేను మీకు పోలీసు చూపిస్తాను. అరాచకానికి మాకు లోపలికి బదులు పదండి. కావాల్సిందే. మేము అన్నీ మీకు మీరే చూపిస్తాం. చెప్పండి లోపలికి సమాధానం. రండి. మీ కెమెరాలోని బ్యాటరీ కింద పడిపోయింది, కానీ నువ్వు ఇంకా రికార్డ్ చేస్తున్నావు. ఏం రికార్డ్ చేస్తున్నావో చూపించు. దీన్ని చెక్ చేయండి. ఇకపోతే నువ్వు సార్ త్వరగా త్వరగా అటువైపు వెళ్ళండి. ఓ సార్, ఇదిగో వీళ్ళు కెమెరాలో బ్యాటరీ లేకుండానే రికార్డ్ చేస్తున్నారు. ఇంకా ఇతను మొబైల్ని ఇలా జోబులో పెట్టుకుని లైవ్ రికార్డింగ్ చేస్తున్నాడు. ఇక్కడ రికార్డ్ అయ్యేది ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాడు. ఇదిగో చూడండి సార్. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరు నువ్వు చెప్పు. ఇతని దగ్గర ఈ విజిటింగ్ కార్డు ఉంది సార్. ప్రకాష్ డిజిటల్ ల్యాబ్ వెడ్డింగ్ స్పెషలిస్ట్. నువ్వు వెడ్డింగ్కి వీడియో తీసేవాడువా? అలాంటప్పుడు ఎందుకు న్యూస్ యాంకర్ లాగా వీడియో తీస్తున్నావు చెప్పరా? సార్ ఆ అబ్బాయి మాకు చాలా చాలా డబ్బులు ఇస్తా అని చెప్పాడు సార్. అందుకే మేము ఇంత పైసలు ఇస్తే నేను ఏమైనా చేస్తాను. కానీ ఎందుకని న్యూస్ యాంకర్ గా నటించమన్నావు నన్ను? అసలు అర్థం కాల. నేను ఒక వెడ్డింగ్ స్పెషలిస్ట్. కానీ బదులు దానితో పాటు నువ్వు కూడా లోపలికి వెళ్తావు, అర్థమైందా? సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని క్షమించండి సార్. కాస్త అత్యాసపడ్డాం సార్. వదిలేయండి సార్. ఏంటి నా కొత్త వీడియో రావడం లేదు? The number you are trying is currently switched off. వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అన్నోన్ నెంబర్. హలో విపుల్, నేను ఇన్స్పెక్టర్ అభిమన్యు మాట్లాడుతున్నాను. జిందల్ సార్, నా నెంబర్ మీకు ఎలా దొరికింది? సోషల్ మీడియా మూలంగా నువ్వు వైరల్ అవ్వాలనుకుంటున్నావా? మనసులో ఏమనుకుంటున్నావు? నువ్వు ఆడే ఈ గేమ్ ఆపి నీ డిమాండ్స్ ఏంటో మర్యాదగా చెప్పు. విపుల్, ఈ ఇన్సిడెంట్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యింది. ఇప్పటి వరకు 4 గంటలు గడిచాయి. కాల్పుల శబ్దం అప్పుడప్పుడు వినబడుతూ ఉంది. దీనివల్ల చాలా మంది గాయపడ్డారు. మూర్ఖత్వంతో కూడిన ఒక లవ్ స్టోరీ దాని హద్దులు దాటుకుని సైడ్ ఎఫెక్ట్ కి లోనైంది. ఒక బుల్లెట్ ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ ని గాయపరిచింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ లో ఉన్న రెసిడెంట్స్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారా? తుపాకీ కాల్పులకి హత్యకి గురయ్యారా? పోలీసులు ఈ గేమ్ ఆఫ్ డెత్ ని ఎలా ఆపబోతున్నారు? మళ్ళీ నా దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఎక్కడికి వెళ్ళలేవు. రావే లోపలికి. ఇంకొకసారి తప్పించుకోవాలని ట్రై చేసావు అనుకో, ఈ తుపాకీ పెట్టి కాల్చి పడేస్తాయి అనుకున్నావు. ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? నేను నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నాను, అది కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి. నీ దగ్గర నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. నువ్వు నన్ను అంతలా నమ్మొచ్చు, కానీ అలాగే నువ్వు నన్ను మోసం చేయకూడదు. అలా చీట్ చేసావు అనుకో, హలో, ఎవరిని గాయం చేయొద్దని నీకు చెప్పాను కదా. ఇప్పుడు ఎందుకు షూట్ చేసావు? ఎవరిని షూట్ చేసావు? అదే ఇన్స్పెక్టర్ సార్, మీరు అనవసరంగా కంగారు పడకండి. నేను లవ్ చేసేదని ఎలా నేను షూట్ చేస్తాను? తను బానే ఉంది, అందరూ బానే ఉన్నారు. కావాలంటే తనతోనే మాట్లాడండి. చెప్పు, అందరం బానే ఉన్నామని. సార్, ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ. హలో ఛాయా, మీరే విన్నారు కదా, ఇక్కడ అందరూ బానే ఉన్నారు. కానీ మీరు ఇలాగే చేస్తూ ఉంటే విషయం చాలా సీరియస్గా అయిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం చూసుకోండి. విపుల్, నీ డిమాండ్ అంటే చెప్పు. నీ డిమాండ్స్ అంతా నెరవేరుస్తాను, కానీ ఆ ఛాయా కుటుంబాన్ని ఏమీ చేయకూడదు. పోలీసులందరిని తీసుకుని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒక్కరు కూడా ఇక్కడ ఉండకూడదు. ఛాయా నేను ఇక్కడి నుంచి పీస్ఫుల్ గా బయటికి వెళ్ళాలి, లేదంటే తెలుసు కదా మీకు. ఆ ఛాయా కుటుంబానికి ఏమీ అవ్వకూడదు, అర్థమైందా నీకు? ఇక్కడ ఉన్న పోలీసులందరినీ బయటికి వెళ్ళమని చెప్పండి. నా టీమ్స్ అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాను. మిషన్ అబౌట్. రెండు అందరూ వెళ్దాం, మిషన్ అయిపోయింది. పదండి వెళ్దాం, పదండి.
మన అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అర్థమైందా మీకు? క్విక్. ఛాయా, అన్నీ సెట్ చేసేసాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, పోలీసులు కూడా. చెప్పండి ఇన్స్పెక్టర్. మేము చెప్పినట్టే మా టీం అంతా వెళ్ళిపోతున్నాం, కానీ నువ్వు ఒక ప్రామిస్ చేసావు మాకు. ఛాయాని ఇంకా వాళ్ళ ఫ్యామిలీని బయటికి పంపించే. మా వల్ల నీకు ఎలాంటి ఆపద రాకూడదు. వాళ్ళు నువ్వు సేఫ్గా బయటికి పంపిస్తే నీకే మంచిది. ఇక్కడ చుట్టూ ఉన్న పోలీసులు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. నువ్వు కాంటే వచ్చి చెక్ చేసుకో. సరే, ఓకే. మీరు వెంటనే మీడియా దగ్గరికి వెళ్ళి ఛాయాకి నాకు సేఫ్ ప్యాసెస్ ఇస్తున్నట్టుగా చెప్పండి. ఓకే. గుడ్. ఇప్పుడు నాకు లైవ్ ఫుటేజెస్ దొరుకుతాయి. హలో హలో, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పోలీసులు అన్ని చోట్ల ఉన్నారు. కాస్త దూరంగా వెళ్ళి రికార్డ్ చేస్తాను. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. ఎవరు లేరు, నేను ఉంటా ఇక. నువ్వే చూసావు కదా, అంత క్లియర్ గా ఉంది. ఫైన్, నువ్వు నాకు వీడియో సెండ్ చేస్తూనే ఉండు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎందుకు వీడియోలో లేరు? ఈ రెండు ఒకే చోటు కదా? వీళ్ళు నన్ను వెధవం చేస్తున్నారు. అందరూ కలిసి నన్ను పట్టుకోవాలని చూస్తున్నారా? నేనంత తేలిగ్గా మీకు దొరకను రా. మిమ్మల్ని ఎవరిని వదిలేదు. లోపలికి వస్తే కాల్చి పడేస్తాను. సార్, లోపల ఒక లేడీ సృహ కోల్పోయి ఉన్నారు. వాళ్ళని త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. త్వరగా వెళ్ళండి. ఆ కుర్రాడు ఎక్కడ? ఆ రూమ్ లోనే ఉన్నాడు సార్. ఒక అమ్మాయి కూడా అదే రూమ్ లో ఉంది. డోర్ బాగా క్లోజ్ చేసుకున్నాడు సార్. ఆ వైపు ఇలా చూడండి. ఏమైనా సరే ఆ కుర్రాడు తప్పించుకోకూడదు. నా సిస్టర్ ని కాపాడండి సార్, తన లోపలనే ఉంది. దిగులు పడొద్దు నిషా, మేము మీ సిస్టర్ని కాపాడుతాం. మీరు దేనికి భయపడొద్దు. ప్లీజ్ ఆవిడని బయటికి తీసుకెళ్ళండి. విపుల్, చూడు, ఇక్కడి నుంచి నువ్వు పారిపోలేవు, బాగా ఇరుక్కున్నావు. దయచేసి మా దగ్గర సరెండర్ అయిపో, అర్థమైందా? ఇన్స్పెక్టర్, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఏదైనా చెయ్యాలని ట్రై చేస్తే దీన్ని చంపేసి నేను కూడా షూట్ చేసుకుని చచ్చిపోతాం. అలా అంతా ఏం చేయొద్దు. కాసేపు ప్రశాంతంగా ఉండు. నేను చెప్పేది విను ప్లీజ్. ఏం చేయొద్దు, అర్థమైందా? మీరు తెచ్చిన గన్స్ మొత్తం ఆ బ్యాగ్ లో పెట్టండి. ఈ బ్యాగ్ లో, నేను తెచ్చిన బ్యాగ్ లో. వాడు చెప్పినట్టు చెయ్యండి. గన్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయండి. టైం లేదు, తొందరగా త్వరగా పెట్టండి. ఆ బ్యాగ్ ఆ టేబుల్ మీద పెట్టండి. పెట్టు. అందరూ వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళు. ఎవరు నన్ను ఫాలో అవ్వాలని ట్రై చేయొద్దు. మేము నిన్ను ఏమి చేయము. ప్లీజ్, నేను ఎవరు చెప్పినా కానీ విన్నావు. దీన్ని కాల్చి పడేస్తా. మేము నిన్ను వదిలేస్తాం. దయచేసి ప్రశాంతంగా ఉండు. వెనక్కి వెళ్ళి ముందుకు రావాలని ట్రై చేయొద్దు. వెనక్కి వెళ్ళు. నా ఓపిక ఎక్కువగా టెస్ట్ చేస్తున్నాను ఇన్స్పెక్టర్. తర్వాత మీరే షూట్ చేయొద్దు. మేము పంపిస్తామని చెప్తున్నాం కదా. దయచేసి ప్రశాంతంగా ఉండు. వెళ్ళు. ముందుకు రావాలనుకోక వెనక్కి వెళ్ళిపో. అందరూ పట్టుకోండి వాడిని. వాడి చేతిలో ఉన్న గన్ను తీసుకోండి. నువ్వు చెప్పింది విని వదిలేస్తావు అనుకున్నావా? తీసుకెళ్ళండి వాడిని. మీకేం కాలేదుగా? తీసుకెళ్ళండి. మమ్మీ ఎక్కడ? ఇప్పుడు ఎలా ఉంది? అమ్మని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. నాన్న అమ్మతోడే ఉన్నారు. ఓకే. ఫెయిల్యూర్ అయిన ఒక రిలేషన్షిప్పే ఈ ఇన్సిడెంట్ కి ఒక కారణంగా మారింది. విపుల్ లాంటి వాళ్ళని మీరు అన్ని చోట్ల చూడొచ్చు. ఒక అమ్మాయి తన ప్రేమని నిరాకరిస్తే ఆ అమ్మాయిని హెరాస్ చేయడం, ఆ అమ్మాయిని టార్చర్ చేయడం, ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు. విపుల్ సృష్టించినటువంటి ఈ దుమారం న్యూట్రలైజ్ చేయడానికే పోలీసులకి చాలా సమయం పట్టింది. ఇటువంటి అనేక ప్రాబ్లమ్స్ మనకి ఎదురవ్వకుండా ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. సమస్యని ప్రారంభ దశలోనే మనం కనిపెట్టడం చాలా ముఖ్యం. అందువల్ల ఇటువంటి పెను ప్రమాదానికి మనం లోను కాకుండా ఉండొచ్చు. ఈ వన్ సైడ్ లవ్ లో ఉన్న ప్రాబ్లమే ఇదే.
దాంట్లో ఉన్న ఒక ప్రాబ్లం ఒక పెద్ద మ్యాడ్నెస్ ని క్రియేట్ చేస్తుంది. ఛాయాకి విపుల్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం ప్రారంభించగానే ఛాయా గనక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుంటే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవ్వక ముందర దాన్ని ఆపుండొచ్చు. ఛాయా ఒక కుటుంబమో లేదా ఛాయా ఇంతలోకి ఒక పెద్ద ప్రాబ్లాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చుండేది కాదు. ఆ ప్రమాదాన్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. ఇంకో క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో ఇంకో కొత్త ఎపిసోడ్ లో నేను తిరిగి మిమ్మల్ని కలుస్తాను. అది మాత్రమే కాకుండా మన యొక్క క్రైమ్ ఎక్స్పర్ట్స్ కూడా మనతో అనలైజ్ చేస్తానికి ఉంటారు. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగాను లేదా భద్రంగాను చూసుకోండి. అది మాత్రమే కాకుండా ఎప్పుడు శ్రద్ధతో ఉండండి. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. జై హింద్.